మేడారం మహాజాతరకు శివసత్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పసుపు పూసుకొని వివిధ వేషధారంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 30 ఏళ్లుగా మేడారం జాతరకు వస్తున్నామన్నారు శివసత్తులు. జాతర జరిగే 4 రోజుల పాటు మేడారంలోనే ఉంటామన్నారు. సమ్మక్క సారలమ్మ వనం నుంచి వస్తూ ఉండగా మేకలు యాటలతో ఎదురెళ్తామన్నారు. మేడారం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మేడారంలో శివసత్తుల మొక్కులపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో రకరకాలైనటువంటి ఆకారాలలో రకరకాలైనటువంటి రూపాలలో కూడా అమ్మవారిని దర్శించడానికి శివసత్తులు బయలుదేరుతుంటుంటారు. సో మొక్కులు చెల్లించడానికి మనతో పాటు కొంతమంది శివసత్తులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకోవడానికి ఇప్పుడే బయలుదేరారు. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అనేది తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారండి? నేను బాలాపూర్ నుంచి వచ్చాను. సత్తమ్మ జోగిని అంటారు నన్ను. వచ్చేసి నేను రావటి 14వ ఏట నుంచి వస్తున్నాం ఇక్కడికి. చాలా సుఖశాంతులతోనే మేము 2 ఏళ్ళకి ఒకసారి అమ్మవారు జాతరకు జరిపించుకోవడానికి చాలా అంగరంగ వైభవంగా మా ఫ్యామిలీతో అంతా కలిసి రావడం జరుగుతుంది. ఇక్కడ జాతరకి నిక్షగా చాలా అంటే మేము మొక్కులు అనేవి మేము అనుకునే మొక్కులన్నీ జరుగుతాయి. అమ్మవారిని నమ్మడం వల్ల 1 ఇయర్కి ఒకసారి మినీ జాతర బి జరుగుతుంది. అమ్మవారి దగ్గర 2 ఇయర్స్కి ఒకసారి పెద్ద జాతర జరుగుతుంది. అమ్మవారిని చిలకలగట్ట నుంచి తీసుకురావడం, అమ్మవారిని చాలా ఘనంగా అమ్మవారిని వైభవంగా తీసుకురావడం బి జరుగుతుంటుంది. ఇక్కడ జాతరకి అందరివి అనుకున్నవన్నీ మొక్కులన్నీ జరుగుతాయండి నిక్షగా చాలా. ఇప్పుడు మేము జంపన్న వాగుకి వెళ్తున్నామండి, స్నానానికి వెళ్తున్నాము. గద్దెల దగ్గరికి వెళ్ళి మేము వడిబియ్యం అక్కడ అప్పచెప్పేసి మేము పోసుకున్న వడిబియ్యం అక్కడ అప్పచెప్పి అక్కడ నుంచి జంపన్న వాగుకి వెళ్ళేసి చెలిపై చెట్టు దగ్గర అమ్మవారి దగ్గరికి బియ్యం అప్పచెప్పేసి మేము స్నానాలు చేసి రావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే పిల్లబావుకి వెళ్తామండి మేము అందరం కలిసి వచ్చేసి. మీరు బి అందరివి రావాలని అందరివి అమ్మవారిని మొక్కినది అన్ని మొక్కులన్నీ జరుగుతాయండి. ఎంతమంది వచ్చారు? మేము 80 మెంబర్స్ వచ్చామండి. మీ పేరే పేరు? ఉమారాణి. ఎంతమంది వచ్చారు మొత్తం? ఎట్లుంటుంది అమ్మవారి గురించి? 8 మంది వచ్చిన. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? ఇప్పుడు 10 సంవత్సరాలు వస్తున్నాం. ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అమ్మవారికి? అంత మంచిగా ఉంటుంది. పసుపు కుంకుమ బంగారం అంత మంచిగా ఉంటుంది. జంపనవాగు చరిత్ర ఏంటి అంటే ఎట్లా జరుపుతారు? ఆడికి పోయి ఏమేమి చేస్తారు? అక్కడ గంగా స్నానం చేసుకున్నాం. అక్కడ అమ్మవారు కొట్లాడింది కదా, వీర కొట్లాడినప్పుడు జంపనని పొడిచినప్పుడు అక్కడ జంపన వాగులో జంపన అనేది అక్కడ మరణించడం. ఆ రక్తము ఇట్లా జారుతుంది కాబట్టి జంపన వాగు పేరు వచ్చింది. ఎంతమంది మొత్తం ఎన్ని రోజులు ఉంటారు మీరు? మేము 4 days ఉంటాం ఇక్కడ. అంటే సమ్మక్కని తీసుకొచ్చే టైంలో మీరు అక్కడ ఉంటారా? ఉంటాం, అక్కడికి వెళ్తాం. సమ్మక్కని తీసుకురావడం వల్ల చాలా బందోబస్తుతో, పోలీస్ బందోబస్తుతో మంచి కుంకుమ పని తీసుకొని వస్తారు అనమాట. అంగరంగ వైభవంగా వస్తారు. అమ్మ ఇది ఏంటిది, ఏమంటారు దాన్ని? ఈరగోల. ఎందుకంటారు అట్లా శివసత్తులు ఎందుకు అమ్మవారు వస్తే వేసుకుంటాం. అమ్మవారు ఎట్లా అంటే 3 రోజుల పాటు ఎట్లుంటది? మీరు ఇక్కడే ఏ కార్యక్రమాలు చేస్తారు అమ్మవారికి? సమ్మక్క వచ్చినాడు చేస్తాం, సారక్క వచ్చినాడు చేస్తాం, పగడిద్దరాజు వచ్చినాడు చేస్తాం. గోవిందరాజులు అందరు గద్దె మీదకి వచ్చినాక ఒడి బియ్యము బంగారం అన్ని గద్దె కొప్ప చెప్పి మళ్ళీ మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. 35 సంవత్సరాలు నేను రావట్టి అన్ని భావంగా జరుగుతాయి. అంత సంతోషం. ఈ బంగారం ఎందుకు అమ్మవారికి సమర్పిస్తారు? ఆమెకు అది సంతోషం. నువ్వు ఎంత పెట్టు ఆమెకు అంత మంచిది. చక్కెర ఎక్కువ ఏం పెట్టరు, ఓన్లీ బంగారమే ఎక్కిస్తాం మేము. ఎంత అంటే అంత మొక్కుకున్నంత మొత్తం ఎక్కిచ్చేస్తాము. బంగారం ఇక్కడి నుంచే నేను 35 సంవత్సరాలు రావట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎక్కిస్తాం. ఒడి బియ్యాలు వస్తాం, అమ్మకు మంచిగా చేస్తాం. ఆనందం. ఎట్లా గొర్రె తెచ్చుకున్నారా? మేకపోతులు రేపు బిడ్డ వచ్చినాడు ఒకటి, తల్లి వచ్చినాడు ఒకటి వస్తాం. 2 కోసి ఆనందంగా మళ్ళీ కోళ్ళం కూడా వస్తాం. మొత్తం వచ్చినాం. ఉన్నాం పిల్ల బీడ మొత్తం 60 మంది ఉంటాం. 150 మంది దాకా అవుతాం. అంటే డీసీములు వచ్చారు కొంతమంది, బస్కి అయితే 65 మంది వచ్చినాం. ఇప్పుడు ఈరగోళ అంటే ఎట్లా? ఆమె మీదకి వచ్చినప్పుడు ఈరగోళ గవ్వలు దర్శనము వేసుకొని పటం ఎక్కుతాం. ఆమె మేము సంతోషం ఉండి నాకు చేస్తే మేము సంతోషం, మీరు సంతోషం అన్నందుకు మేము పటం దొక్కి ఈరగోళ గవ్వల దర్శనం కట్టుకుంటాం. అమ్మ మమ్మల్ని మంచిగా చూస్తుంది. ఈరగోళ వాటి కొడతారు కొందరు, ఎందుకు అట్లా? ఎందుకు? వాళ్ళకి ఏమైనా దుష్టశక్తులు అనేటివి ఏమన్నా అడ్డం కానీ ఏమన్నా వచ్చినా వారికి ఒకవేళ బాగాలేకున్నా ప్రాణం బాగాలేకున్నా వాళ్ళకి వెంబడి ఏమన్నా ఏదన్నా అయినా గాలి లాంటిది ఏమైనా జోకినప్పుడు ఈరగోళ్ళతో ఎట్లయితే కొడతామో అలాంటిది ఏమైనా పై మీద ఉంటే తొలగిపోతుంది. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మేము బండారుతో వేయడం వల్లనే కదా మహమ్మారిని తరిమి కొట్టడం జరిగింది కదా. అమ్మవారిని నమ్మిన తర్వాతనే కదా అన్ని జరిగేటివన్నీ. అలాంటి కూడా బండారుతోనే ఆపచెట్లు ఎగిరేసినాయి. అప్పుడు అమ్మవారికి అటు ఇటు మధ్యలో బిడ్డకు తల్లికి మధ్యలో చెట్టు ఉంటుంది. ఏ చెట్టు అది?
అదేముంటుంది శిల్పాయ చెట్టు అన్నీ అప్పుడు ఇంకా పెద్దగా ఉండే అప్పుడు అది గద్దెలు వేసుకోముల్లా ఎక్కడిదక్కడ ఇసుకపోయింది. ఇక్కడ ఎటువంటిది అంతా అడిగి ఉండనా? ఓ మొత్తము అది చూడ సంబూరము, అది చూడ చక్కదనం ఉండే అప్పుడు. ఇప్పుడు అంత పబ్లిక్ ఎక్కువైందని మొత్తము మంచిగా అయిపోయింది, డెవలప్ చాలా మంచిగా అయింది. అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి కోరిన కోరికలు తీస్తుందంటే కూడా శివసత్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల శ్రీనివాసరావు, అనిల్, V6 మేడారం నుండి.